Hello everyone. Welcome back to our YouTube channel where your favorite orange cat is going to tell some really interesting stories. And today's video is going to be a horror story and ఈ వీడియో రెండు లాంగ్వేజెస్లో ఉండబోతుందండి. ఒకటి తెలుగు, ఇంకొకటి ఇంగ్లీష్. అండ్ ఈ వీడియోకి ఇన్స్పిరేషన్ అంటారా? ఈరోజు మార్నింగ్ నేను పార్క్లో తిరుగుతున్నప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ని చూసానన్నమాట. who were discussing some ghost stories. And that's when it struck me, నా దగ్గర వీళ్ళకంటే మంచి స్టోరీ ఒకటి ఉందే అని. నా స్టోరీ పేరే మిడ్ నైట్ ఇన్ శ్మశాన వాటిక. సో లెట్స్ స్టార్ట్. లాంగ్ లాంగ్ ఎగో ఒక హాంటెడ్ గ్రేవ్యార్డ్ ఉన్న విలేజ్లో పీపుల్ యూస్ టు సే దట్ మిడ్ నైట్లో గ్రేవ్యార్డ్కి వెళ్తే గోస్ట్స్కి పార్టీ స్టార్ట్ అవుతుంది. చిప్స్ ఉండవు బట్ చిల్స్ మాత్రం వస్తాయి అని. బట్ వన్ క్యూరియస్ గాయ్ పేరు భాస్కర్ ఏమంటాడంటే, అరే ఇలా కాదురా, ఈ గోస్ట్స్, స్పిరిట్స్, బ్లాక్ మ్యాజిక్ అన్నీ బ్లఫ్. ఈరోజు నేను నైట్ 12కి గ్రేవ్యార్డ్లో కూర్చుంటా. లెట్స్ సీ హూ స్కేర్స్ హూమ్ అని. విలేజ్ పీపుల్ అందరూ ఓకే, నీ ఇష్టం, వెళ్తే కనుక మార్నింగ్ బోన్స్ మాత్రమే వస్తాయి, బట్ ఇట్స్ అప్ టు యూరా అని చెప్పి నీ సావు నువ్వు సావు అని వదిలేస్తారు. That night, Bhaskar went to Smasana Vatka, Auntie Graveyard, with a lantern and dry fruits. Midnight snacks for midnight ghosts అని చెప్పి తనకి తానే ఒక కుళ్ళు జోక్ వేసుకుని నడుస్తున్నాడులేండి. ఇప్పుడు క్లాక్ స్ట్రక్ 12. సడన్గా ఎయిర్ అంతా చల్లబడింది. ట్రీస్ అన్నవి గాలి లేకపోయినా ఊగుతున్నాయి. ఒక తెల్లని చెయ్యి మెల్లిగా బయటికి లెగిచిందనమాట ఫ్రమ్ వన్ ఆఫ్ ది గ్రేవ్స్. భాస్కర్ అంటాడు, ఓకే, దట్స్ క్యూట్ అని ఆగకుండా ఇంకొంచెం ఎక్కువ ఉత్సాహంతో దగ్గరికి వెళ్దామని నడుస్తున్నాడు. ఆ గోస్ట్ వీడిలా వెనక్కి వెళ్ళేలా లేడే అని చెప్పి మెల్లిగా లెగుస్తాడనమాట ఆ గ్రేవ్ నుంచి. వైట్ క్లోత్స్, ఐస్ ఏమో రెడ్ కర్పూరం లాగా, వాయిస్ వచ్చి ఒక ఓల్డ్ రేడియోలా ఉంది. గోస్ట్ అంటాడు, ఏ ఏంట్రా, మిడ్ నైట్లో ఇంకేం పని లేదా, ఇక్కడికి వచ్చావు అని చాలా సరదాగా అడిగిందిలేండి. దానికి మన భాస్కర్ చాలా కామ్గా చెప్తాడు, అలా కాదు భయ్యా, చిన్నప్పటి నుంచి ఈ శ్మశానం గురించి విని విని అలిసిపోయాను. అందుకే నేనే నిజమేంటో తెలుసుకుందామని వచ్చాను. అసలు ఇక్కడ గోస్ట్స్ ఉంటాయా లేదా ఇదంతా ఒక విలేజ్ డ్రామా అని. గోస్ట్ అప్పుడు అంటాడు, ఇప్పుడు చూసావుగా, తెలిసిందా నిజమో కాదో. మీ మనుషులున్నారే, చచ్చిపోతారా అన్నా మీ క్యూరియాసిటీ మాత్రం చావదు. అదేంటో. నీ ముందు చాలా మంది వచ్చారు ఇలానే, ఎస్కేప్ కూడా అయ్యారు, బట్ ఓన్లీ ఇన్ స్పిరిట్ ఫార్మా అని చాలా ప్రౌడ్గా అంటాడు. దానికి మన భాస్కర్ ఏమాత్రం తగ్గకుండా చాలా కాన్ఫిడెంట్గా ఐ హావ్ సంథింగ్ స్పెషల్ అని ఒక రుద్రాక్షమాల వాళ్ళ నాన్నమ్మ ఇచ్చిందని తీసి చూపిస్తాడు. హీ టుక్ ఇట్ అవుట్ అండ్ సెడ్, నేను భయంతో రాలేదురా, ధైర్యంతో వచ్చాను, మన బాలేఫ్ అని అన్నారులేండి. దానికి ఆ గోస్ట్ ఒక 2 నిమిషాలు పాజ్ చేసి గట్టిగా నవ్వాడు. అరే భాస్కరా, నీ కరేజ్ చూసి 200 ఏళ్లలో ఫస్ట్ టైం నవ్వొచ్చింది. ఇది నీ లక్కీ డే, బతికిపడి బయటికి పో అని చెప్పి మాయమైపోతాడు. నెక్స్ట్ మార్నింగ్ భాస్కర్ కేమ్ బ్యాక్. చూడ్డానికి కామ్, ఫ్రెష్, నో స్క్రాచ్ అన్నమాట. విలేజర్స్ అందరూ దెయ్యాన్ని డిఫీట్ చేసిన ఫస్ట్ మనిషి అని చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. ఫ్రమ్ దెన్ ఆన్ నోబడీ ఫియర్డ్ ద గ్రేవ్యార్డ్. సో we come back to the moral of the story. As guys, even this story has a moral, so bear with me. It is, real courage is not in shouting, I'm not scared. It's in walking through the fear without losing your mind. నేను ధైర్యవంతుణ్ణి అని అరవడం కాదు, వెళ్ళి అది ఫేస్ చేయండి మన భాస్కర్ లాగా. అండ్ సమ్ టైమ్స్ గోస్ జస్ట్ వాంట్ కంపెనీ, దట్స్ నాట్ స్క్రీమింగ్. ఐఎమ్ జస్ట్ కిడింగ్. Don't ever look back if you feel like a ghost is stalking you. And so that's it. End of today's video. Hope you like this genre. And చాలా స్టోరీస్ ఇలాంటివే వస్తాయండి. So make sure to subscribe. Thank you.